అసలు నీ పార్టీ సంగతి ఏంది? ఇవాళ ఈ కేసు విషయం చెప్పదలుచుకున్నాం, రాజకీయాలు మాట్లాడదలుచుకున్నాం. ఎందుకు కవిత 5 నెలలు జైల్లో ఉండవలసి వచ్చింది? మేము గిట్ట గులాబీ జెండా గిట్ట ఈ కాంగ్రెస్లో కూడా చెప్పదలుచుకున్నా నేను. మేము గిట్ట కొంతవరకు సకంబైన అయ్యా బాంచను అని అంటే ఎప్పుడో బయటకు వచ్చు కవిత. కానీ గట్టిగా నిలబడ్డాం, తల వంచలేదు, గట్టిగా నిలబడ్డాం. కాబట్టి చట్ట ప్రకారంగానే కొట్లాడదాం. కేసుల ప్రయత్నం చేసినప్పుడు కూడా నేను తల వంచలేదు బిడ్డ అని చెప్పడం కాబట్టి ఇలా ఉన్నారు. ఇంకా నువ్వు నీ పార్టీ బండి సంజయ్ ఇలా ఎంతమందికి సిబిఐ దాడులు ఈడీ దాడులు వేసి కేసులు కూడా పెట్టలేదు. ఇలా మన వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పి టీవీలలో కూడా చాలా సోషల్ మీడియాలో కూడా తిరిగింది, మీకు అందరికీ తెలుసు. స్త్రీలను చెరిచి స్త్రీలను లొంగ తీసుకొని ఈయన మమ్మలను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి ఒక బీజేపీ ఎంపీ బ్రిజేష్ భూషణ్ అంటే ఒక కేసు కూడా పెట్టలేదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు, మమ్మల్ని అవమానపరిచిండు, అగౌరవపరిచిండు, మానసికంగా శారీరకంగా హింసించిండని చెప్పి ఒలింపిక్ మెడల్స్ వచ్చినటువంటి క్రీడాకారులపై దరఖాస్తు పెడితే కేసు పెట్టని దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం మీది బండి సంజయ్. హేమంత్ కుమార్ బిస్వాస్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే సిబిఐ దాడి చేస్తావు, నీ పార్టీలో జైన్ అయితే తెల్లారే ముఖ్యమంత్రి పదవి ఇస్తావు. తెలుగుదేశం ఎంపీలు 2 రాజ్యసభ ఎంపీలు లొంగ తీసుకుంటావు, హైదరాబాద్లో దాడులు జరుగుతాయి, తెల్లారి బీజేపీ కండవ కప్పుకుంటారు, నీకు రాజ్యసభలో మద్దతు కావాలని చెప్పి నీ పార్టీలో జాయిన్ చేసుకుంటావు, వాళ్ళ మీద ఇప్పటికీ కేసులు పెట్టవు. ఇట్లా 100 కేసులున్నాయి. మహారాష్ట్రలో నారాయణరావు నారనే ఆయన మీద మొత్తం దాడులు జరుగుతాయి, కేసులు పెట్టవు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 100 మంది ఫోటోలు ఉన్నాయి. ఈడీ దాడులు, సిబిఐ దాడులు, తెల్లారి నీ పార్టీలో జాయిన్ అయితే బీజేపీ కండవ కప్పుకుంటే కేసులు మాఫీ. ఆ ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉంటాయి, ఛార్జ్షీట్లు ఫైల్ కావు. ఇక్కడ మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయి 493 మంది సాక్షుల్ని విచారించి 5000 పేజీల ఛార్జ్షీట్ ఫైల్ చేసి జైల్లో పెడతావు. ఏం హక్కు ఉన్నది? ఇలా సుప్రీంకోర్టు అదే వ్యాఖ్యానించింది. ఎందుకు జైల్లో పెట్టాలి? నీకు ఇంకేమున్నది చేసేది? నీకు ఇన్వెస్టిగేషన్ ఇంకేమున్నది చెప్పు అంటే నీళ్లు దాగి నీళ్ళు నమిలి ఆయన అడిషనల్ సాలిసిటర్ జనరల్ నేను ఇన్స్ట్రక్షన్ తీసుకుంటా అంటే సుప్రీంకోర్టు జడ్జిలు తీవ్రంగా మందలించి ఇవాళ తీర్పు చెప్పారు, బెయిల్ శాంక్షన్ చేశారు. కాబట్టి ఈ కేసు ముఖ్యంగా కవిత గారి మీద పెట్టినటువంటి ఈ కేసు పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు. ఇది ఒక ఉద్యమ పార్టీని, ఒక రాష్ట్రాన్ని సాధించిన పార్టీని, రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల దేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడిని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటి కుట్రగా ఇలా ప్రజలు భావిస్తున్నారు. అతి త్వరలో దీనికి సరైనటువంటి రీతిలో ప్రజల తీర్పు ఉంటుంది.